ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు పవర్డ్ బై ఎస్ బ్రాండ్ పప్పు నూనె కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మానసిక రుగ్మతలు పోగొట్టుకోవడానికి, అలాగే మానసిక ప్రశాంతతను పెంపొందింప చేసుకోవడానికి 12 రాశుల వారు ఈశ్వరుని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈ రోజు వైశాఖ బహుళ విద్యా సంబంధిత ప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే పునః ప్రయత్నాల ద్వారా కార్యక్రమాల్లో కార్యసిద్ధికి కూడా దోహదపడుతుంది. ఇక ఈరోజు వారం ఇందువారం లేదా సోమవారం ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, చంద్రజపం, అన్నదానం, వస్త్రదానం వంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తాయి. ముఖ్యంగా చంద్రుడి యొక్క స్థితి జాతకరీత్యా బాగున్నప్పుడు మానసిక వేదనలు, రుగ్మతలు బాగా పెరుగుతాయి. ఈ ప్రక్రియల ద్వారా ఇటువంటి రుగ్మతలన్నీ కూడా దూరం అవుతాయి. ఇక ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ప్రబల శాంతి తప్పనిసరి. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడి యొక్క స్థితి మేషక్షేత్ర స్థితి. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు మంచి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఈ రోజు సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు చేపట్టేటువంటి ఈశ్వరాభిషేకం సకల శుభాలని ఈరోజు కలిగిస్తుంది. ఈటీవీ శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈశ్వరానుగ్రహం కలగాలని, ఈ రోజంతా కూడా సుఖప్రదంగా ఉండాలని చెప్పి ప్రార్థిద్దాం. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూత గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తత్తరపాటు సంఘటనల్ని అధిగమించేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. వ్యాపార లావాదేవీల విషయంలో చిరు జాగ్రత్తలు తప్పనిసరి. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించినప్పటికీ విఘ్నాలతో కూడినటువంటి విజయాలు మాత్రం సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో చిరు ఆటంకాలను కూడా చవిచూస్తారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. కాబట్టి ఓర్పుతో కూడినటువంటి ప్రక్రియల ద్వారా మాత్రమే సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు విద్యార్థులకి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో మహిళలు నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. కుటుంబ బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార దక్షత సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. అయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు వైద్య వృత్తి వారికి చేదు అనుభవాన్ని కలిగిస్తాయి. అయినప్పటికీ నిలదొక్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. సోమవారం సందర్భంగా మేషరాశి వారు ఈ రోజు ఈశ్వరుణ్ణి మల్లెపూలతో పూజించడం ద్వారా సంతోష వార్తలు వింటారు. అష్టమ కుజ శని చంద్రుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత ఏర్పడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏర్పడినటువంటి పొరపాట్లను గ్రహించలేనటువంటి పరిస్థితులు విస్మయాలను కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు విద్యాపరంగా విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలకే పారిశ్రామిక రంగం వారు అన్వేషించగలుగుతారు.
అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సాఫ్ట్వేర్ రంగం వారికి ఆటంకాలను కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి చేకూరుతుంది. ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనుకూలత, ప్రాధాన్యత ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు ఈ రోజు ఈశ్వరుణ్ణి చామంతులతో పూజించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార విజయాలు సాధించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. అనుకున్నవి సాధించాలనేటువంటి పట్టుదల విద్యార్థులకి పెరుగుతుంది. చేపట్టేటువంటి వ్యవహారాలు మహిళలకు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన వస్తు కొనుగోలు వంటివి కూడా ప్రోత్సాహాన్ని పెంచుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి అనుకూలత ఏర్పడుతుంది. ఆనందకర సంఘటనలు సినీ రంగం వారికి కొనసాగుతాయి. ప్రయత్నంతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. అసహన పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు అన్ని రంగాల వారికి కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు ఈశ్వరుణ్ణి గులాబీలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. కార్యసాధనతో కూడినటువంటి కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విభేదాలు దూరమవుతాయి. సఖ్యతకై చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణం స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో న్యాయవాద వృత్తి వారికి బలం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి కూడా అనుకూల పరిస్థితులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. ఆనందకర వాతావరణం సినీ రంగం వారికి కొనసాగుతుంది. అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో పూజించడం ద్వారా తెలివైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే అదృష్ట సంఘటన గృహరీత్యా చోటు చేసుకుంటే ఆనందకర వాతావరణం గృహరీత్యా కూడా కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆనందకర వాతావరణం పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. సమస్యలుగా ఉన్నప్పటికీ పరిష్కార మార్గాలలో మెరుగైనటువంటి మార్పులు లభిస్తాయి. తద్వారా ఆనందం లభిస్తుంది. వ్యాపార రంగం వారికి అనుకున్నవి సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి జాప్యాలను నివారించుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ముందు నొయ్యి వెనక గొయ్యి వంటి పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి మొదటి ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు ఈశ్వరుణ్ణి విభూతితో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వైరాగ్య ధోరణి దూరమవుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే అసహన పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. ప్రమాదాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. ఆనందకర వాతావరణం వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. విద్యార్థులకి నూతన అవకాశాలు దగ్గరవుతాయి. విదేశీ సంబంధిత ప్రయత్నాలకి చేసేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. మహిళలు ఓర్పుతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదపడతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆర్థిక సహాయ సహకారాలు స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతాయి. నూతన ప్రక్రియలు వృత్తిలో కొనసాగించగలుగుతారు. ఆనందకర వాతావరణం క్రీడారంగం వారికి కొనసాగుతుంది. చేపట్టేటువంటి
కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు ఈశ్వరుని నందివర్ధనాలతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు వెలుగులోకి వస్తాయి. నూతన ప్రక్రియలు, విధానాలు పనికిరావు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు తథ్యం. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి అనుకూలతని పెంపొందింపచేస్తాయి. అయినప్పటికీ అసంతృప్తి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక వ్యవహారాల్లో అతి జోక్యం పనికిరాదు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులకి ప్రతికూలతను కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక పరిస్థితి సినీ రంగం వారికి బరువు అవుతుంది. అసహన పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఊరట లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి ప్రతికూలతను పెంచుతాయి. చిక్కు సమస్యల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలతకే చేసేటువంటి కార్యక్రమాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు ఈశ్వరుణ్ణి కనకాంబరాలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. అసంతృప్తి సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార రంగం వారు నూతన ప్రక్రియల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి చిరు సమస్యలను కలిగిస్తాయి. అయినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లని వేగవంతంగా సవరించుకోలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి పనికి వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అయినప్పటికీ అధిక శ్రమకు గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. వైద్య వృత్తి వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో పూజించడం ద్వారా జన్మ శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య ప్రతికూలత దూరం అవుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. అసహన పరిస్థితులు గృహరీత్యా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు ఆందోళన కలిగిస్తాయి. అయినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా కొనసాగించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ తప్పనిసరి. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. అసహన పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆర్థిక ఇబ్బందులు పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వ్యాపార రంగం వారికి కూడా ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు వహించాలి. అనుకూల పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నప్పటికీ వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. పరిస్థితులు అనుకూలించక స్థిరాస్తి రంగం వారికి సమస్యలు ఎదురవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు ఈశ్వరుణ్ణి సన్నజాజులతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య రక్షణ కూడా ఏర్పడుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. సందిగ్ధతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. దూకుడు నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి పారిశ్రామిక రంగం వారు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. అనుకున్నవి సాధించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తే న్యాయవాద వృత్తి వారికి వృత్తిలో పేరు ప్రఖ్యాతలు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు లభ్యమవుతాయి.
చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు ఈశ్వరుణ్ణి మల్లె పువ్వులతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. మాతృ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత, విభేదాలు తగ్గుతాయి. ఐక్యత కుటుంబ పరంగా పెరుగుతుంది. వ్యాపార దక్షత వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. పారిశ్రామిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు పారిశ్రామిక రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో సంబంధ బాంధవ్యాలను పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు స్థిరాస్తి రంగం వారికి లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కూడా కలిసి వస్తాయి. ఆనందకర పరిస్థితులు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు ఈశ్వరుని జిల్లేడు పువ్వులతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. వాహన నిర్ణయాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే మానసిక ధైర్యం పెరుగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాల్ని పునఃప్రారంభించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వైద్య వృత్తి వారికి దగ్గరవుతాయి. అభివృద్ధి కార్యక్రమాలను స్థిరాస్తి రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి అభివృద్ధిని కలిగిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. మహిళలు ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు పవర్డ్ బై ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా వివిధ రకాలైనటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాలు ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తున్నట్లయితే చాలామంది తమ యొక్క సందేహాత్మకమైనటువంటి ప్రభావాల్ని తెలియజేస్తున్నారు. కాబట్టి వారి యొక్క సందేహాలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఏ తీరులో మనం వాస్తుశాస్త్రరీత్యా సవరించుకోవటానికి ఆస్కారం ఉంటుందో తెలుసుకుంటున్నాం. హాలుకు మధ్య డైనింగ్ వద్ద బీము వస్తుంది, అక్కడ అన్నీ కట్టుకోవచ్చా అని చెప్పేసి చాలామంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీము కింద భోజనాలు చేయవచ్చా, దాని కిందగా నడకను సాగించవచ్చా అన్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సమస్య. ఇంటిని ఆర్చీలుగా విభజన చేస్తాం మనం సహజసిద్ధంగా. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొనే ప్రతి కూడా కట్టుకోవాలి. అంటే ఇక్కడి నుంచి ఇంతవరకు ఈ ఆర్చిలో ఇది బెడ్రూము, ఇది డైనింగ్ హాలు, ఇది వంటగది, ఈ విధంగానే మనం విభజన చేసి కట్టుకోవాలి. అలా కట్టినప్పటికీ కూడా డైనింగ్ హాలు వచ్చేటప్పటికల్లా ఆ బీము కిందనే ఈ యొక్క భోజనాలు చేసేటువంటి విధి విధానం ఏర్పాటు చేయాల్సి వచ్చింది అన్నప్పుడు అది ఒక విధంగా వాస్తుశాస్త్రరీత్యా మంచిది కాదు. బీము కింద కూర్చొని చదువుకోవటం కానీ, బీము కింద భోజనాలు చేయటం కానీ, బీము కిందనే మాట్లాడుకోవటం కానీ ఇలాంటివన్నీ కూడాను వాస్తుశాస్త్రరీత్యా నిషిద్ధాలు. ఇది ఒక విధమైనటువంటి దోషాన్ని ప్రసరింపజేస్తుంది సుమా అని. అంతదాకా ఎందుకు, మీరు మెట్లు కట్టారు, మెట్ల మీద నుంచి దిగుతూ మాట్లాడుకోకూడదు. ముఖ్యమైనటువంటి వ్యాపార లక్షణాలు కానివ్వండి, డబ్బు విషయాలు కానివ్వండి, మెట్లు దిగిన తర్వాతనే
మాట్లాడుకోవటం చాలా మంచిది. చాలామంది మెట్ల మీద కూర్చొని ఆ అకౌంట్స్ రాసుకుంటూ ఉంటారు, తమకు వచ్చేటువంటి ఆదాయాలు వ్యయాలు. అది చాలా అనర్థదాయకం. మెట్లు కేవలం నడకకు మాత్రమే ఉపయోగించాలి. అందుకే మెట్ల కింద కూడా బాత్రూమ్స్ పనికిరావు అని చెప్పారు వాస్తుశాస్త్రంలో. మెట్ల కింద ఎటువంటి చెత్త చెదార సామాన్లు కూడా వేయటానికి వీల్లేదు. మీరు తొడుక్కునేటువంటి చెప్పులు కూడా మెట్ల కింద విడవకండి అని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది. అందుచేత బీమ్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ బీము కింద కూర్చొని భోజనం మాత్రం చేయకూడదు. ఆ బీమును తప్పించి ముందుకి జరిగి మీరు ఆ డైనింగ్ టేబుల్ వేసుకొని దాని కిందగా రాకుండా ముందుగా కొద్దిగా జరిగి తూర్పు వైపు తిరిగి భోజనం చేసేటువంటి విధి విధానం చాలా విశేషవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. పడమర వైపు కూడా తిరిగి భోజనం చేయవచ్చు. భోజనం చేసేటువంటి విధి విధానంలో ఆయుష్, ఆరోగ్యం ముఖ్య పాత్ర వహిస్తాయి. కోటి విద్యలు కూటి కొరకే అన్నారు కదా. మనం సంపాదించేదంతా ఈ జానడు పొట్ట కోసం కాబట్టి ఆ యొక్క భోజనం విషయంలో కూడా వాస్తుశాస్త్రరీత్యా మనం ముఖ్యమైనటువంటి విధి విధానాల్ని పాటించడం సర్వత్రా కూడాను ఆరోగ్యప్రదం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే చాలామంది చోటు లేదు అని చెప్పేసి మెట్ల కిందనే టాయిలెట్స్ కడుతున్నారు. మెట్ల కింద ఎటువంటి పరిస్థితుల్లోనూ టాయిలెట్స్ అనేటువంటివి ఉండకూడదు. మెట్ల కింద భాగం పూర్తిగా వదిలివేసేయాలి అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. వాస్తుశాస్త్రరీత్యా ఇంటి ముందు వరండాలు ఉంటాయే, ఆ వరండాలు ఎంతవరకు వేసుకోవచ్చు అన్నది పెద్ద సమస్య అయిపోయింది ప్రతి వాళ్ళకి కూడా. ఇంటి ముందు వరండా వేసుకోవచ్చా అనేటువంటిది వచ్చినప్పుడు మీకు ఖాళీ స్థలాన్ని బట్టి ఆ వరండాలు వేసుకోవాలి. అంతేగాని స్థలం కలిసి వస్తుంది కదా అని చెప్పేసి వాస్తుశాస్త్రాన్ని లెక్కలోకి తీసుకోకుండా బాగా ముందుకి జరిగి వరండాలు గనక వేసుకున్నట్లయితే అనర్థదాయకమైన ప్రభావాన్ని ఇస్తాయి. ఆ ఇంటి యొక్క బ్రహ్మస్థానాన్ని బట్టే మీకు ఆ ఇల్లు నిర్మాణం చేయటం జరిగింది. బ్రహ్మస్థానాన్ని తప్పించి ఇంకా ముందుకి జరిగి ఆ షెడ్స్ గనక వేసినట్లయితే ఉత్తరం వైపు లేక తూర్పు వైపు చాలా అనర్థదాయకమైన ప్రభావం వస్తుంది. ఎంతవరకైతే ఆ ఇంటికి ముందు భాగాన షెడ్ వేసుకోవచ్చో ఆ భాగం వరకే వేయాలి తప్ప దాన్ని మించి మాత్రం వేయకూడదు. అలాగే తూర్పు వైపు అంతే, ఉత్తరం వైపు అంతే. ఇక పడమర వైపు వేసేటప్పుడు మాత్రం తప్పనిసరిగా ప్రత్యేకంగా ఈ యొక్క పడమర గోడను ఆనించి తూర్పు వైపుకు దించేటట్టుగా షెడ్ వేసుకొని మధ్యలో ఖాళీ ఉంచాలి. అంతేగాని మీరు కట్టిన బిల్డింగ్ని ఆధారంగా చేసుకొని పడమర వైపు ఈ యొక్క తూర్పు నుంచి పడమరకి దించటం మాత్రం షెడ్లు చాలా అనర్థదాయకమైన ప్రభావాన్ని ఇస్తాయి వాస్తుశాస్త్రరీత్యా. పడమర వైపు షెడ్లు నిర్మాణం చేయాలనుకుంటున్నారా? పడమర గోడ ఎత్తుగా పెంచండి. పడమర వైపు నుంచి వాయువు వరకు కూడాను అలా చక్కగా షెడ్ వంపుగా దించండి, మధ్యలో ఖాళీ ఉంచండి నడిచేందుకు వీలుగా. అయితే వాయువ్యముల పూర్తిగా మూసివేయద్దు. పడమర వాయువ్యం షెడ్ వేసినప్పుడు కూడా మూసివేయకుండా ఖాళీ ఉంచండి. ఏ ఇంటిలోనైనా సరే పడమర వైపు ఖాళీ స్థలం ఉండి పడమర నుంచి తూర్పు వైపుకు షెడ్లు వేసి అక్కడ గనక పశువులను గనక పెంచినట్లయితే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావం ఆ ఇంటికి చోటు చేసుకుంటుంది అనేటువంటి విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక చాలామంది కారు షెడ్ వేసుకుందాం అనుకుంటున్నాను, మాకు పడమర వైపు ఖాళీ లేదు, ఈ యొక్క తూర్పు వైపే ఖాళీ ఉంచాను,
ఆ తూర్పు వైపు కూడాను ఈశాన్యం వైపు నేను విశాలమైనటువంటి గేటు కారు వచ్చేందుకు వీలుగా కట్టుకున్నాను. అందుచేత నేను ఈ గోడ నుంచి ఆ గోడ వరకు కూడా పెద్దది ఒక షెడ్ వేద్దాం అనుకుంటున్నాను. అలా వేయటం వలన లాభమా నష్టమా అని చెప్పేసి చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. మీరు తూర్పు వైపు షెడ్ వేసేటప్పుడు మీరు షెడ్ వేయగా ఇంకా ఖాళీ స్థలం ఉండాలి తూర్పు దిశలో. అలా లేకుండా షెడ్ కనుక వేశారంటే చాలా నష్టాలు చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సుమా. ఇవన్నీ కూడాను ఈ యొక్క షెడ్లు వేసేటువంటి విషయంలో కానీ వరండా ఎంతవరకు పెంచాలి అనేటువంటి విషయంలో కానీ వాస్తు శాస్త్రవేత్తల్ని సంప్రదించే నిర్ణయం తీసుకోండి. ఆ యొక్క దక్షిణం, ఉత్తరం, తూర్పు, పడమర కొలతలు చక్కగా చూసి దాన్ని బట్టి ఎంతవరకు అయితే మీకు వరండా పెంచడానికి ఆస్కారం ఉంటుందో అంతవరకు మాత్రమే పెంచాలి తప్ప ఒక్క అడుగు కూడా పెంచి నిర్మాణం చేసినట్లయితే చాలా అనర్థదాయకమైన ప్రభావాలు వాస్తుశాస్త్రరీత్యా ఏర్పడుతాయి. మన శరీరంలో భగవంతుడు ఏ ఆకృతి ఏ తీరున ఉండాలో ఆయన నిర్దేశించిన విధంగానే కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ ఏ విధంగా అమర్చారో ఆ విధంగానే ఇంటికి కూడాను వాస్తుపరంగా మన నిర్మాణం చేసేటప్పుడు ఆ యొక్క ప్రభావం ఆ ఇంటిపైన గుర్తుపెట్టుకొని ఆ యొక్క లక్షణాలతో చక్కగా వాస్తుపరంగా కట్టుకోవాలి తప్ప ఇష్టం వచ్చిన రీతిలో కట్టడం అనర్థదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది సుమా. చాలామంది రోడ్డు రాజవీధి వైపు సింహద్వారాన్ని ఏర్పరచకుండా అందరికీ మిన్న అయినటువంటి సూర్య భగవానికి సాక్షిభూత దైవంగా భావన చేస్తూ తూర్పు వైపు సింహద్వారం పెట్టి నిర్మాణం చేస్తున్నారు. ఇది కూడా వాస్తుశాస్త్రరీత్యా చాలా తప్పుగానే భావించాల్సి ఉంటుంది. మీ యొక్క రాజవీధి ఎటువైపు ఉందో అటువైపే మీరు సింహద్వారం పెట్టాలి తప్ప మరొక వైపు సింహద్వారం పెట్టి కట్టడం అంత సమంజసం కాదు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. దక్షిణ దిశ రోడ్డు రాజవీధి ఉంది, తూర్పు వైపు అసలు రోడ్డు లేదు. కానీ వీళ్ళు నిర్మాణం చేసేటప్పుడు దక్షిణ దిశలో సింహద్వారం పెట్టకుండా తూర్పు ఈశాన్యం వైపు సింహద్వారం పెట్టి దక్షిణం నుంచి లోపలికి వస్తూ అటువైపు తిరిగి తూర్పు నుంచి లోపలికి వస్తున్నారనుకోండి, ఈ తలని ఇలా వెనక్కి తిప్పినట్టు లెక్క. ఈ మానవ శరీరం ఈ తల వెనక్కుండి ఈ మొండి ముందుంటే ఏమవుతుంది? అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అలా నిర్మాణాలు చేయకూడదు. ఎటువైపు రాజవీధి ఉందో అటువైపే సింహద్వారం పెట్టడం వాస్తుశాస్త్రరీత్యా చాలా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుందనే విషయాన్ని గుర్తెరిగి అందరూ సుఖ సంతోషాలతో జీవిద్దాం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమాలు తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శ్రీరామాయణంలో అనేక మంది దంపతులు కనపడతారు. ప్రతి దాంపత్యంలో ఒక మౌలికమైన తొట్టుపాటు ఉంటుంది. ఆఖరికి దానికి మినహాయింపు అహల్య గౌతములు కూడా కాదు. వాళ్ళ దాంపత్యంలో కూడా ఒక తొట్టుపాటు ఉంది. మండోదరి రావణాసురుల దాంపత్యంలో తొట్టుపాటు ఉంది. విభీషణుడు సరమల దాంపత్యంలో కూడా తొట్టుపాటు ఉంది. అలాగే తారావాలి దాంపత్యంలో తొట్టుపాటులు ఉన్నాయి. రుమ సుగ్రీవుడు
దాంపత్యంలో అక్కడక్కడ అవగాహన దోషములు దొల్లేయి. కానీ ఒక్క సీతారాముల యొక్క జీవితంలో మాత్రం సీతారాములు 2 శరీరములైనప్పటికీ సీతమ్మ మనసులో మాట ఏది ఉంటుందో అది మాట చెప్పవలసిన అవసరం లేకుండా రాముడు గ్రహిస్తాడు. రాముడి మనసులో ఏది ఉంటుందో అది ఆయన మాట్లాడవలసిన అవసరం లేకుండా సీతమ్మ గ్రహిస్తుంది. అంతర్జాతమపి వ్యక్తమఖ్యాతి హృదయం హృదా అన్నారు వాల్మీకి మహర్షి రామాయణంలో. లోపలి భావములను గ్రహించగలిగిన స్థితి దాంపత్యమునందు పొంది ఉన్నారు. అది పండిందని గుర్తు. దాంపత్యం 70 ఏళ్ళు సంసారం చేసినా ఈయన చెప్తే తప్ప ఆవిడికి అర్థం కాదు, ఆవిడ చెప్తే తప్ప ఈయనకి అర్థం కాదు. ఒకవేళ చెప్పినా ఇద్దరు గంట సేపు పీక్కుంటారంటే ఇంకేం దాంపత్యం? అలా ఆయన చెప్పక్కర్లేదు. ఆయన ఏమో అన్న తెచ్చేస్తున్నాను అని పసుపు కుంకాలు అట్టుకొచ్చింది అనుకోండి, ఆయన ఏమో అంటే ఆవిడకి అర్థమైంది వచ్చిన వాళ్ళకైనా పసుపు కుంకాలు ఇవ్వాలనుకుంటున్నాడు అని. ఏమో అన్నాడు అనుకోండి, నక్షత్రాల పాత్ర పట్టుకొచ్చింది అనుకోండి, ఓహో ఈయన ఆశీర్వచనం చెయ్యాలనుకుంటున్నారు. ఏమో అన్నాడు అనుకోండి, పంచె కట్టుకుంటాడు కానీ ఉత్తరీయం ఎక్కడ పెట్టాడో గుర్తుండదు, తీసి ఎక్కడో పెట్టేస్తాడు ఏ తలుపు మీదో. అందుకని ఇక్కడి నుంచి చెప్తుంది ఆయన ఎక్కడ పెట్టే బలహీనత ఉందో చూసి చూడండి. బీరువా తలుపు మీద వేసి ఉంటారు, లేకపోతే తలుపు మీద వేసి ఉంటారు, ఉత్తరీయం చూడండి అంటుంది వంటింట్లోంచి. ఉత్తరీయం ఎక్కడుందని ఆయన అడగలేదు, ఏమో అన్నాడంతే. ఉత్తరీయం తలుపు మీద వేశారు అంటుంది. అది దాంపత్యం. అంటే ఉత్తరీయంతో దాంపత్యం ఉంటుందా అంటే మీరు విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు చదవండి, మరచెంబును అడ్డుపెట్టి దాంపత్యాన్ని చెప్పారు ఆయన. సనాతన ధర్మానికి ఒక ఋషి సంప్రదాయంగా నిలబడ్డాడు మహానుభావుడు. ఋషి సంప్రదాయానికి ప్రతినిధిగా నిలబడి రచన చేశారు. కాబట్టి ఆవిడ ఎప్పుడూ ఆయన గురించి ఆలోచిస్తుంది, ఆయన ఎప్పుడు ఆవిడ గురించి ఆలోచిస్తాడు. అసలు ఆయన గురించి ఆవిడ గురించి ఆలోచించుకోరు. అది వాళ్ళ దాంపత్యం. అందుకే విదేహ భవానురాగ. అసలు యథార్థానికి శ్రీరామాయణం మొత్తం మీద కష్టపడిన వారు ఎవరు అని అడిగితే రాముడు కాదు. ఎందుకు చెప్పమంటారా? ఎంత కష్టంలో ఉండనివ్వండి, మీ కష్టం చెప్పుకోవడానికి మీకు ఓ వ్యక్తి పక్కన ఉంటే అది కష్టం కాదు. మీ కష్టం పంచుకోవడానికి ఎవరో ఉన్నారు, వాడు సాయం చేసాడా చేయలేదా వదిలిపెట్టండి. మీరు చెప్పుకోవడానికి ఓ మనిషి ఉంటే మీరు సేద తీరుతారు. రాముడికి పక్కన సుగ్రీవుడు ఉన్నాడు, రాముడికి పక్కన లక్ష్మణుడు ఉన్నాడు, రాముడికి పక్కన హనుమ ఉన్నారు. సీతమ్మకి ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. కంటికి పంటికి ఏకధారంగా ఏడుస్తూ కూర్చుంది 10 నెలలు. కష్టం అంటే ఆవిడిది. అందుకే వాల్మీకి మహర్షి కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ అన్నారు. అంత కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి అమ్మ మీ ఆయన దగ్గర నిన్ను దింపేస్తామన్నారు అనుకోండి, మహానుభావ దేవుళ్ళ వచ్చావయ్యా అంటారు. ఆ చీరలో పెట్టి కూడా సద్దక్కలే బాబు నన్ను తీసుకెళ్ళిపో చాలంటారు కదా. అన్నారు హనుమ రామాయణంలో. ఎప్పుడు విశ్వాసం ఏర్పడిన తరువాత అమ్మా నిన్ను తీసుకెళ్లి ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క పాదాల విందముల యందు సమర్పించి కృతకృత్యుడనవుతాను. తల్లి వచ్చిన భుజం మీద కూర్చోమ్మా. ఎంత అద్భుతంగా మాట్లాడారు. ఏదో లౌకికంగా అటువంటి మహాపతివ్రతని పట్టుకుని నా భుజం మీద కూర్చో తీసుకెడతానంటే బాగుండదు. ఆయన మాట్లాడినప్పుడు కూడా ఎంత పవిత్రమైనటువంటి వాక్కు ఉపయోగించారు అంటే, అమ్మా హవ్యం హుతమివానలా, అగ్నిహోత్రుడు హవ్యాన్ని పట్టుకుని దేవతలకిచ్చినట్టు అంత పవిత్రంగా అప్పచెప్తానమ్మా కూర్చో అన్నారు. ఆవిడ నవ్వింది. 10 నెలలు నవ్వనావిడే. ఏమమ్మా నవ్వావన్నారు. మరి సుందరకాండలో సీతాన్వేషణం చేసే సమయానికి హనుమ తన శరీరాన్నంతటినీ కూడా సంక్షిప్తం చేసి పిల్లంత వారై ఉన్నారు. సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదంశకమాత్ర సన్ బభూవా అద్భుత దర్శన అన్నారు వాల్మీకి మహర్షి. పిల్లంతుంటే దానికి భుజం ఎంత ఉంటుంది? నేను దాని మీద కూర్చోనా? నువ్వు తీసుకెళ్తావా? ఈలోగా రాక్షసులు చూస్తే, యుద్ధం జరిగితే జయాపజయములు విధినిర్ణీతములా, నేను సముద్రంలో పడిపోతే నీ వానర బుద్ధి బయట పెట్టావాయ్ అంటే ఆయనకి పౌరుషం వచ్చి, ఎంత మాట అన్నావమ్మా, నేనంటే ఇంతే అనుకుంటున్నావా అని మేరువందర సంకాశౌ భబౌదీప్తా నలప్రభ అగ్రతవ్యవతస్తే చ సీతాయా వానరోత్తమ. మేరుమందర పర్వత శిఖరములు ఎలా ఉంటాయో అలా పెరిగిపోయి అమ్మా ఇప్పుడు వచ్చిన భుజం మీద కూర్చో తీసుకెడతానన్నారు. ఆవిడంది భక్తిం పురస్కృత్య రామధన్యస్య వానరా న స్పృశామి శరీరంతో వంశో వానర పుంగవ.
నేను ఒకనాడు స్పృహలో లేనప్పుడు రావణాసురుడు అపహరించి తీసుకొచ్చాడు. ఇవాళ రావణుడు లేనప్పుడు రాముడి పనుపను నువ్వు నన్ను అపహరించి తీసుకెళ్లి రాముడి దగ్గర అప్పచెప్పేస్తావు. ఏమిటి రాముడికి రావణుడికి పెద్ద తేడా కాదు. రాముడు రావాలి ఇక్కడికి. ఎందుకని? రాముడు రక్ష చెయ్యగలిగినటువంటి వాడు. అది దర్శనం చేస్తున్నారు మూకశంకర్లు. రక్షోపకారమనిశం జనయం జగత్యాం. రాక్షసులకు అపకారం చేస్తాడు. రక్షోపకార అండంలో రాక్షసులకు అపకారము చేయువాడు, ఉపకారముగా రక్షణ చేయువాడు, రెండు అన్వయం. రక్షణ చెయ్యడం ఆయన సహజ లక్షణం రాముడికి. అటువంటి రాముడు భయపడేటటువంటి వాడు కాదు. వీళ్ళందరూ రాముడి ముందు ఎక్కడ సరిపోతారు? రాముడే వచ్చి లంకాపట్టణంలో నిలబడి తన యొక్క ధనస్సు యొక్క వింటినారిని కట్టి దానికి బాణములను సంధించి విడిచిపెట్టడం ప్రారంభం చేశాడా? మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలో అబ్జగర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్ర సాధన ఖండిత పంక్తి కంట కణకంఠ పురాంతక శైలచాలనోద్దండ బలప్రచండ పురదండ విఖండన చండకాండముల్. రామచంద్రమూర్తి విడిచిపెట్టినటువంటి బాణ పరంపర ఆకాశంలో మెరుపులతో వచ్చి పడిపోతుంటే రావణా నిన్ను ఈ లంకలో రక్షించగలిగిన వాడు లేడంటాడు భాస్కరుడు రామాయణంలో. నా భర్త అటువంటి అరివీర భయంకరుడు కాబట్టి ఆయన రావాలి. ఆయన వచ్చి రావణ సంహారం చేసి నన్ను తీసుకెళ్ళాలి. అప్పుడు రాముడికి కీర్తి. ఎంత కష్టమైనా భరిస్తా తప్ప రాముడికి అపకీర్తి రావడానికి, నాకు శాంతి కలగడానికి నేను నీతో రాను. ఎంత గొప్ప మాట అన్నావమ్మా! ఎవరైనా అనగలరమ్మా ఈ మాట? నీకే చెల్లింది తల్లి అని హనుమ వెంటనే అంజలి ఘటించి నమస్కరించారు. అది సీతారాములంటే. ఆవిడ అడుగు తీసి అడుగు వేస్తే రాముడి కీర్తికి కళంకం వస్తుందా అని ఆలోచిస్తుంది. సీతమ్మ ఎలా ఆలోచిస్తుందో అలా రాముడు ఆలోచిస్తాడు. అందుకే రాముడు దార్శనికుడు, మహానుభావుడు. కుటుంబ సంబంధాల్ని ఎలా నిర్వహించాలో తెలుసున్నవాడు. అటువంటి వ్యక్తి ఒకరు ఇంట్లో ఉండకపోతేనండి ఇంటి గౌరవం నిలబడదు. ఒక్కొక్క మహాతల్లి, ఒక్కొక్క మహాతండ్రి ఒక్కొక్క ఇంట్లో ఉంటారు. వాళ్ళు ఉన్న కారణం చేత ఆ ఇంటి విషయాలు ఏవీ పైకి రావు. చాలా మధురంగా ఎంత గౌరవంగానో కుటుంబాలు ఉంటాయి. వాళ్ళే గుప్పిడి విప్పారనుకోండి, నిజంగా ఆ ఇంట్లో ఉన్న అగ్నిహోత్రాలన్నీ బయటకు వస్తాయి. కానీ వాళ్ళు విప్పరు, గుండెల్లో దాచుకుంటారు. దాచుకొని కుటుంబ ప్రతిష్ఠ నిలబడతారు. అటువంటి స్త్రీలకు పురుషులకు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నారు. వాళ్ళది గౌరవం. ఏదైనా సరే స్వాధీన వల్లభ, ఆవిడికి చెప్పనిది ఆయన చెప్పడు. ఆయన మీద ఆవిడికి అంత ప్రేమ. శివే శృంగారార్ద్ర తదితరజనే కుచ్చనపరా. పరమశివుడి పేరు చెప్తే ఆవిడ కళ్ళు శృంగారంతో తడి పొందుతాయిట. అంటే అంత ఆనందాన్ని పొందుతుంది. ఇంకొకడెవరైనా నేను మగవాడనన్న భావనతో నిలబడితే ఆమె కన్ను ఎర్రబడుతుందట. అమ్మ నేను నీ కొడుకునమ్మా అని నిలబడితే ఆనందం పొందుతుందట. అంతటి మహాపతివ్రత ఆవిడే. కాబట్టి అమ్మ నాకు నీ కడగంటి చూపు వంక చూస్తే నాకు సీతారాములు గుర్తొచ్చారు. నీకు నీ భర్త మీద ఉన్న ప్రేమ జ్ఞాపకానికి వచ్చింది. విదేహ భవానురాగ రాముడు జ్ఞాపకానికి వచ్చాడమ్మా. ఆ కనుబొమలు చూస్తే ధనస్సు గుర్తొచ్చిందమ్మా. రక్షోపకారమనిశం జనయం జగత్యాం. రాముడు ఏం చేస్తూ ఉంటాడు అంటే లోకములకన్నిటికీ రక్ష కల్పిస్తాడు, ఉపకారమును చేస్తూ ఉంటాడు. అది పెద్ద ఉపకారం. రాముడు లోకమునకు రక్షణ చేయుట అన్న మాటలో అర్థం ఏమిటంటే రాముడు రాశీభూతమైనటువంటి ధర్మం. రామో విగ్రహవాం ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం ఇవ వాసవ. కాబట్టి ఆయన ఎప్పుడు ధర్మాన్ని రక్షిస్తూ ఉంటాడు. ధర్మం పట్టుకున్నవాడు కానీ ధర్మం పట్టుకుందామని ప్రయత్నం చేసేవాడు కానీ లోకంలో ఎక్కడైనా ఉంటే వాడు రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహమును అపేక్షించవలసిన అవసరము ఇక ప్రత్యేకముగా ఉండదు. వాడి వెంట రాముడు పరిగెడుతూ ఉంటాడు రక్షించుకోవడానికి. అది ఆయన యొక్క లక్షణం శీలంలో. రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత అంటారు హనుమ రాముడి గురించి చెప్తూ. అందుకే మీరు చూడండి, ధర్మము కలిగిన వాళ్ళు, భక్తి కలిగిన వాళ్ళు రాముడి మీద
ఎప్పుడూ కూడా నిశ్చయమైనటువంటి నమ్మకము కలిగిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ రక్షణ గురించి వాళ్ళు ప్రయత్నం చెయ్యక్కర్లా, రాముడు ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఈ లక్షణముల చేత నాకు ధనస్సు చూస్తే రాముడు గుర్తొచ్చాడు. రాముడు నీ కంటి కాంతిలో కనపడుతున్నాడు. ఆ రాముడికి నీకు కొన్ని సమాన ధర్మాలు ఉన్నాయి. అసలు నిజానికి రాముడు ఇంత శక్తి పొందింది నీ కడగంటి చూపు వల్లే. ఎందుకని అమ్మవారి యొక్క వేళ్లల్లోంచి వచ్చినటువంటి అవతారం కరాంగుడి నకోత్పన్న నారాయణ దశాకృతి ఆదిశక్తి అమ్మవారు. అమ్మవారి అనుగ్రహంతో రాముడు అంత గొప్పవాడయ్యాడని స్థిరీకరించవలసి ఉంటుంది. కాబట్టి నీ కంటి చూపు, ఆ కంటి చివరి నుంచి వస్తున్నటువంటి చూపు కాంతిలో నాకు రామచంద్ర ప్రభువు దర్శనమైంది. సమాన ధర్మం. రాముడు లోకాన్ని రక్షిస్తాడు, వ్యక్తులను రక్షిస్తాడు. నువ్వు లోకములను రక్షిస్తావు, వ్యక్తులను రక్షిస్తావు. రాముడు ఆపదలు గట్టెక్కిస్తాడు, నువ్వు ఆపదలు గట్టెక్కిస్తావు. రాముడు విదేహ భవానురాగ, విదేహ వంశంలో జన్మించిన సీతమ్మ యందు అనురాగము కలిగిన వాడు. నువ్వు ఇక్కడికి వచ్చేటప్పటికి శ్లోకం తమాషాగా చీలి. ఇప్పుడు అమ్మవారి స్థితిలోకి మారిపోయాడు. ఇప్పటి వరకు నేను చెప్పిన శ్లోకం విదేహ భవానురాగ రక్షోపకారమనిశం కుంఠీకరోతి విపదం మమ కుంచిత భ్రూ చాపాంచిత శ్రిత విదేహ భవానురాగ. చాపాంచిత వరకు చూస్తే ధనస్సు పట్టుకున్న రాముడు. ఈ 3 లక్షణముల చేత రామగుణగానం చేస్తుంది శ్లోకం. అమ్మవారి కంటి చివరి భాగంలోంచి వస్తున్నటువంటి చూపులోని కాంతి యందు రామదర్శనం అవుతోంది. ఇక్కడి నుంచి మళ్ళీ ఇదే 3 మాటలు అన్వయం చేయండి, కామాక్షి పరంగా తిరిగిపోతుంది శ్లోకం. విదేహ భవానురాగ. రాముడి విషయంలో చెప్తే విదేహ వంశంలో జన్మించిన సీతమ్మ యందు ప్రేమ కలిగిన వాడు. అమ్మవారికి ఎవరిష్టం? విదేహ భవానురాగ. సాధన చేసి 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 రాగద్వేషములను గెలిచి అమ్మవారి పాదములను గట్టిగా పట్టుకుని పరమవీరాగ్యాన్ని పొంది లోకమంతటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి స్థితికి ఎదిగిపోయినటువంటి జ్ఞాని ఎవడుంటాడో వాడు అమ్మవారికి ఇష్టం. విదేహ భవానురాగ. 2, అమ్మవారి యందు ఒక చమత్కారం ఉంది. అసలు ఎవరికైతే దేహభ్రాంతి లేకుండా గొప్ప జ్ఞాని, గొప్ప భక్తితో వైరాగ్యంతో వెలిగిపోతున్న అగ్నిహోత్రంలా జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః అంటాడు పరమశివుడు గురుగీతలో. వెలిగిపోతున్న అగ్నిహోత్రంలా జ్ఞానాగ్నిలా ఉంటాడో, ఎవడికి దేని మీద దృష్టి లేదో వాణ్ణి చమత్కారంగా సంసారంలో అట్టడుగు స్థాయికి ఈడ్చేస్తుంది అమ్మవారు. అప్పుడు మీరు నన్ను వెంటనే ఓ ప్రశ్నిస్తారు, ఏమంటే మీరు అన్న మాట మళ్ళీ ఓసారి ఆలోచించుకుని అంటున్నారా జాగ్రత్తగా? అలా చేస్తే అది ఉపకారం ఎలా అవుతుంది? ఆయన ఏమో అంత పైకి ఎక్కాడా, భక్తి జ్ఞాన వైరాగ్యముల యందు పతాక స్థాయిలో ఉన్నవాణ్ణి ఆమె తలుచుకుందా అంత కిందకి ఈడ్చి పారేస్తుంది. భవానురాగ. విదేహ భావనతో శరీర భ్రాంతి లేనివాణ్ణి శరీరమునందు పిచ్చి భ్రాంతి కలిగిపోయేటట్టుగా కామమునందు ఈడ్చేస్తుంది కిందకి. ఏమిటండి ఆ మాట? ఎందుకు ఆవిడ అలా చేయడం? విదేహ భవానురాగ. మొదటి మాట బాగుంది, ఆ భక్తి జ్ఞాన వైరాగ్యములు ఉన్నవారంటే ఆవిడకి ఇష్టం. మరి ఇదేమిటి? వెనక్కి లాగేయడం ఏమిటి ఆవిడ? ఎందుకు అలా చేయడం? అంటే దీనికి మీకు నేను ఒక మాట చెప్తే మీరు బాగా పట్టుకుంటారు. సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు ఒక శ్లోకం చేశారు. అందులో ఆయన అన్నారు, హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరూపిత్వా నత్వా రతినయన లేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం అన్నాడు. అమ్మ, పరమశివుడు మన్మధుణ్ణి కాల్చేశాడు. మన్మధుడు లేడు. నువ్వేం చేశావు? ఆయన వంక అపాంగత్తే లబ్ధ్వా ఇలా కడగంటి చూపు చూసావు. అనుగ్రహంతో ఇలా పొట్టి చూపు చూసేటప్పటికి ఆయనకి ఎక్కడ లేని శక్తి వచ్చేసింది, శరీరం లేకపోయినా. ఇప్పుడు నువ్వు ఆ మన్మధుడు నీకు దాసుడై ఉండగా ఆయన మీద అధికారాన్ని పొందావు. ఎందుకని అంటే అగస్తీర అగ్నిసోమశ్చ ఇంద్రస్కంధస్తథైవచ అని 12 మంది అమ్మవారికి మహాభక్తులైనటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో మన్మధుడు ఒకడు. అంతటి మహాభక్తుడైనటువంటి వాడు మన్మధుడు కనుక అమ్మవారు ఏం చెప్తే అది చేస్తాడు. అసలు తనకి బతుకిచ్చిన అమ్మవారు కదా, అందుకు కామాక్షి, కాముడికి బతికిచ్చింది ఆవిడ.
అందుకని ఆవిడ మాట జవదాటడు. ఆవిడ 3 పనులు చేసిందట. లోకంలో బాగా గుర్తుపెట్టుకోవలసిన పనులు సుమైవి. ఆవిడ చేసింది ఏమిటి అంటే, శంకరులు అన్నారు, హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం. అమ్మ, ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి నీ పాదములు గట్టిగా పట్టుకుని నిన్ను బాగా ఉపాసన చేశారు. చేస్తే నువ్వేం చేశావు? నీ యందు ఎంత గొప్ప అందం ఉంటుందో ఆ అందాన్నంతటినీ శ్రీ మహావిష్ణువుకి ఇచ్చావు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ అందంతో పరమశివుణ్ణి మోహింపజేశాడు కాదు? మీకు ఆ కథ తెలుసుగా. ఆయన మోహిని అవతారం ఎత్తాడు, దేవదానవుల్ని కూర్చోబెట్టాడు, దేవతలకు అమృతం పంచిపెట్టాడు, ఏదో రాహుకేతువులకు కూడా ఇచ్చాడు. రాక్షసులు దాని వలన అమృతాన్ని పొందకుండా దూరంగా ఉండిపోయారు. పోనీ అక్కడతో ఆగిపోతే ఆ అవతారం గురించిన గొడవ ఇంకా లేదు. మోహినీకి అంత వైభవం ఎక్కడిది, అంత ఆకర్షణ శక్తి ఎక్కడిది అంటే అమ్మవారి ఉపాసన వలన విష్ణువు పొందాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.